కాలుష్యాన్ని నియంత్రిద్దామని నినాదంతో గణనాథుడిని రూపొందించారు. కాకినాడ జగన్నాథపురం జమ్మిచెట్టు సెంటర్లో వినూత్నంగా వినాయకుడు తయారు చేశారు. చాక్లెట్స్ తో 16 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని రూపొందించారు. చీరాలకు చెందిన 5 వ్యక్తులతో విగ్రహాన్ని తయారు చేయించామని ఆలయ కమిటీ తెలిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కాలుష్యాన్ని నియంత్రిద్దామని నినాదంతో గత 11 ఏళ్లుగా కాకినాడ జిల్లా కాకినాడ జగన్నాథపురంలో జిగురుమడితో వినాయకుడిని పెట్టేవారు. అది కాదు, భక్తులకి వినూత్న రూపంతో మనవంతు ప్రయత్నం చేయాలనే దాంతో గత 3 ఏళ్ళని చూసుకుంటే నవధాన్యాలు, పంచదార, ఈ సంవత్సరం చూసుకుంటే పిల్లలకు కూడా ఆకర్షణ అవ్వాలి. వినాయక చవితి అంటే చిన్నవారిని పెద్దవారి దాకా ప్రతి ఒక్కరూ చేసుకుంటారు. ముఖ్యంగా చిన్నవారు పందిర్లు వేసుకుని ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం వేసుకుంటారు. వారు కూడా ఎంతో ఆనందంతో చూడాలని దాంతో అయితే జెమ్స్ తాతయ్య విగ్రహం అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కొంతమంది నిర్వాహకులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగేసే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది మీకు? 10 రోజులు పట్టింది. 10 రోజులు పట్టిందండి. చీరాల నుంచి ఒక 10 మంది కళాకారులు వచ్చారు. 10 రోజులు ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. సుమారుగా ఒక 800 కేజీలు జెమ్స్ని వాడడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత జెమ్స్ కూడా ప్రజలకి ప్రసాద రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు చూస్తున్నాం కదా, ఇప్పుడు కాకినాడ చూసాం, ఓ దుక్కున వేరుశెనగ గుళ్ళు, లేకపోతే ఓ దుక్కున బెల్లం, అలా వివిధ రూపాయలు. అంటే మీరు జెమ్సే చేయాలని ఎందుకు వచ్చి అనిపించింది? అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక ఐటెం చేస్తే దానికి జనం ఆకర్షణీయులై దర్శనానికి కంపల్సరీగా రావాలి అన్న కమిటీ అందరం కూడా కొత్తగా ఏదో చేయాలన్న ఆలోచనతో ఉండడం వల్ల అందరం కూడా దానివల్ల ఏంటంటే ముందు సంవత్సరం అసలు పంచదార అనేది ఇంపాసిబుల్ అనుకున్నారు అందరూ. ఈ చీమలు పడేస్తే అవి పడేస్తే మీరు కాయలేరు అది ఇది అన్నారు. ఎందుకు అవ్వదు అని మేము అయితే ఎక్స్పెరిమెంట్ మేమైతే ఇక్కడ చాలా మెటీరియల్ తెచ్చాం, పంచదార చీమ పట్టకుండా ఉండాలి అది ఇది అని. కనీసం మేము ఇక్కడ సుమారుగా ఒక 50 కేజీల పైన జల్లేసి ఉంటాం, కానీ ఒక్క చీమ కూడా రాలేదు. స్వామివారి మహిమ కూడా ఉంది ఇక్కడ. దానికి తోడు ఇంకా పంచదారకే పట్టలేదు కదా చీమ, దీనికేం పడుతుందిలే అన్న ఆలోచన మీద దానికి తోడు జెమ్స్ కూడా విగ్రహం చాలా అందంగా ఉంటుందని చెప్పి ఆలోచించి కమిటీ అందరూ నిర్ణయించి తీసుకుని కట్టాం. చెప్పండి, ఒక కమిటీలో మీరు ఉన్నారు, అయితే ఇంత వినూత్న రీతిలో మీరు పెట్టారు, అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? నేను అనుకునేది ఏమి లేదు సార్, ప్రతి ఒక్కరు కష్టపడేది పిల్లల కోసమే కదా, పిల్లలకు ఉపకారపడి చేశారు కాబట్టి మన కమిటీ వాళ్ళకు ఆలోచన మంచిది వచ్చిందని నేను సంతోషపడుతున్నాను. సార్ చెప్పండి, మీరు సుమారు 4 రోజులు వ్యవధి ఖర్చు పెట్టి అంటే టైం దీంట్లో పెట్టి వినాయకుని పెట్టారు, అంటే దీనికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అంటే అందరికన్నా వెరైటీగా మేము ఉండాలన్న ఉద్దేశంతోనే, అందరికన్నా వెరైటీగా మేము ఉండాలన్న ఉద్దేశంతో జెమ్స్ వినాయకుని పెట్టాలని చెప్పి 4 రోజుల ముందు నుంచి కూడా మేము నిర్ణయించుకున్నాం. దానికి మరి జెమ్స్ అంటే తక్కువ మాటలు కాదు, సుమారు 800 కేజీల నుంచి 1000 కేజీల దాకా ఎక్కినాయండి. అయితే ఎక్కడి నుంచి వస్తాయి ఏంటంటే మళ్ళీ హోల్సేల్లో మేము మాట్లాడడం జరిగింది. అప్పుడు హైదరాబాద్లో హోల్సేల్ ఉంది అని చెప్పంటే అప్పుడు మళ్ళీ ఆర్డర్ పెట్టడం, 4 రోజుల ముందు వాళ్ళకి పేమెంట్ అది కొట్టడం, దానివల్ల అప్పటికప్పుడు వచ్చిందండి. 10 రోజులు టైం పట్టిందండి ఇక్కడ కార్యక్రమానికి. అయితే వాళ్ళు తయారు చేసే వాళ్ళు అయితే 10 రోజులు పట్టిందండి. చెప్పండి, దీంట్లో ఎంతమంది కళాకారులు ఉన్నారు, దీనికి ఎంతకు వచ్చింది? దీనికి సుమారు 1,50,000 రూపాయలు ఖర్చు అయిందండి. 1,50,000 2 లక్షల దాకా ఖర్చు అయింది. 5 కళాకారులు చేశారని చీరారాలని. అంటే ఇంత 10 రోజులు మీరు దీంట్లో ఎంత దృష్టి పెట్టి చేశారు, మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. కమిటీ సభ్యులందరూ కూడా మా ఐకమత్యంతో కలిపి చేసామండి ఇది. అంటే గతంలో చూసాం కదా, నవధాన్యాలు, పంచదార, అంటే ఇదంతా చూస్తే భక్తులు భారీ స్థాయిలో వస్తున్నారు. అంటే వారు వచ్చే భక్తులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వచ్చే భక్తులు అందరికీ కూడా ప్రసాదాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. నిత్య అన్నదానం కూడా ఉందండి. సుమారు దగ్గర 50,000 మంది దాకా స్వామివారిని దర్శనం చేసుకుంటాం. ఇంకా ఎక్కువగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. చూసాం కదా, అంటే గత 3 ఏళ్ళుగా మేము నవధాన్యాలు అలాగే పంచదార, ఈ 3వ సంవత్సరం అంటే జెమ్స్ కూడా పిల్లలకి ఎంతో ఆకర్షణ రావాలి, వచ్చే భక్తులకు కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం రావాలని చెప్పి మేము ఈ యొక్క జెమ్స్ పెట్టాము. ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసాము. వచ్చిన భక్తులకు కూడా ప్రసాదం అలాగే ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పి ఇక్కడ ఆలయ కమిటీ చెప్పి పరిచయం. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్.